తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మామిడి గోవిందరావు, టీడీపీ సీనియర్ నాయకులు, పాతపట్నం. వికలాంగుల పట్ల నాకు ఇప్పటి బాధ కాదు. 2011-12లోనే నేను చేసిన పాదయాత్రలో ఎంతో మంది వికలాంగులను చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించేది. మీకోసం ఏదైనా చేయాలి అని నేను ఆ రోజే అనుకున్నాను. ఆ తర్వాత కూడా జగనన్న గారికి కూడా నేను చెప్పడం జరిగింది, అది అమలు కాలేదు. కానీ వికలాంగులకి కావాల్సింది అన్నిటికంటే ఎక్కువ అఫ్కోర్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ మీకు ఉండాలి. బట్ మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది గౌరవం, ఆత్మాభిమానం. కనుక మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ప్రభుత్వమే మీకు లోన్లు ఇచ్చి మీకు సహాయం చేసి చిన్న వ్యాపారాలు సెటప్ చేపించి మీ ఆదాయం మీకు వచ్చేటట్టు, ఎవరో ఇస్తే మీరు చేతులు చాచి తీసుకోవడం కాదు, మీ ఆదాయం మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు చేయడం ఈ భారం నాకు ఆ రోజే ఉండింది. మీకు మాటిస్తున్నాము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగులకు లోన్లు కూడా ఇచ్చి మీ డిమాండ్లు మీట్ చేయడమే కాదు, మీకు లోన్లు కూడా ఇచ్చి మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు మేము చేస్తాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు నేను వచ్చి మీకు చెప్తే మీరు వినేటట్టు లేదు. మీ అందరికీ గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అనేది, చంద్రబాబు గారు 5 సంవత్సరాలు సరిపోదు 10 సంవత్సరాలు, బీజేపీ పార్టీ 5 సంవత్సరాలు సరిపోదు 10 సంవత్సరాలు కావాలి అని చెప్పారు. బీజేపీ పార్టీకి ఓటేయండి, మేము అధికారంలోకి వస్తే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని చెప్పారు. చంద్రబాబు గారేమో 10 సంవత్సరాలు కూడా సరిపోదు, మాకు 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి అని చెప్పారు. తీరా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక స్పెషల్ స్టేటస్ కోసమే నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాను అని చెప్పి బీజేపీ పార్టీ ఇచ్చిన మంత్రి పదవులు కూడా అనుభవించి ఆఖరికి ఒక్కసారి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో చంద్రబాబు గారు ఒక్కసారి కూడా ఒక ఉద్యమం కూడా చేయలేదు స్పెషల్ స్టేటస్ కోసం. ఏది 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి అన్న పెద్ద మనిషి ఒక్కసారి కూడా ఒక్క నిజమైన ఉద్యమం కూడా స్పెషల్ స్టేటస్ కోసం చేసింది లేదు. ఆఖరికి ఆ రోజు ప్రతిపక్షాలు ప్రజలు స్పెషల్ స్టేటస్ కావాలి అని కొట్లాడితే ఆ రోజు వాళ్ళను కూడా కేసులు పెట్టి జైళ్లలో పెట్టాడు చంద్రబాబు గారు. ఆ రోజు ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. బై ద వే, జగన్మోహన్ రెడ్డి గారు అని నేనంటే, జగన్ రెడ్డి గారు అని నేనంటే వైసీపీలో వాళ్ళకు నచ్చట్లేదు. కనుక జగనన్న గారనే అంటాం, నాకేం అప్పట్లేదు. అప్పుడు ప్రతిపక్ష పార్టీ లీడర్గా ఉన్న జగనన్న గారేమో స్పెషల్ స్టేటస్ కావాలి అని ప్రతిరోజు కొట్లాడారు, నిరాహార దీక్షలు కూడా చేశారు. ఆఖరికి ఎంపీలంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తాము, టీడీపీ పార్టీ ఎంపీలను కూడా స్వాగతించి అందరం కలిసి రాజీనామాలు చేద్దాము, అందరూ రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాలో చూద్దాము అని సవాల్ చేశారు జగనన్న గారు టీడీపీ పార్టీ. తీరా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక స్పెషల్ స్టేటస్ గురించి ఎప్పుడైనా ఒక్కసారైనా జగనన్న గారు స్పెషల్ స్టేటస్ గురించి కొట్లాడారా? ఎప్పుడైనా ఒకసారైనా స్పెషల్ స్టేటస్ గురించి నిలదీశారా? ఎందుకు అని అడుగుతున్నా. స్వలాభం కోసం ప్రజలను తాకట్టు పెట్టినట్టే కదా. స్పెషల్ స్టేటస్ అన్నది వస్తే మన రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి, ఎందుకంటే రాయతీలు వస్తాయి, ట్యాక్స్
ఉద్యోగాలు ఏమీ రాలేదు, మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు, అసలు పెద్ద పరిశ్రమలు ఎక్కడా కనిపించవు, కనీసం గవర్నమెంట్ ఉద్యోగాలైనా వస్తున్నాయా అంటే జనవరి 1 రోజున నోటిఫికేషన్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న వాళ్ళు అసలు నోటిఫికేషన్ ఊసేలేదు. నోటిఫికేషన్ పదానికి అన్న పదము కూడా ఉందా లేదా ఆంధ్ర రాష్ట్రంలో అన్నట్టుగా అసలు నోటిఫికేషన్ లేదు. తీరా ఇప్పుడు ఎన్నికలు వచ్చాక ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు. మరి ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఇచ్చేది ఎప్పుడు సార్? ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఇచ్చేది ఎప్పుడు సార్? అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగాలే అవసరం లేదా? ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం అయినా ఇచ్చారా? ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ అయినా ఇచ్చారా? అంటే ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం చేసే అర్హత కూడా లేదా? అంత భాగ్యం లేదా? ఏం పాపం చేసుకున్నారు? ఒక్క ఉద్యోగం దాకా ఎంత మంది బిడ్డలు అసలు ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు చూసుకుందామా అంటే కనీసం పట్టుమని 10 అయినా పెద్ద కొత్త పరిశ్రమలు వచ్చినాయా? వచ్చాయా? మరి ఉద్యోగాలు ఎట్లా రావాలి? ఈ రోజు బస్సులో మేము ప్రయాణం చేశాం. ఎక్కడి నుంచి? శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు. బస్సులో వస్తుంటే ఆ బస్సులో ఒక ఆవిడ నాతో అంటున్న మాట, అమ్మ కొడుకున్నాడు ఇంట్లో, కష్టపడి చదివించా, అప్పులు కూడా ఉన్నాయి, తీరా అంతా చదివినాక ఉద్యోగాలు వస్తాయనుకుంటే ఉద్యోగం రాలేదు. కొడుగా ఇంట్లో ఉన్నాడు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఇక మొగుడా పెన్షన్ తీసుకుంటాడు, తాగొస్తాడు, పెన్షన్ తీసుకుంటాడు, తాగొస్తాడు. ఆమెకు పెన్షన్ రాదంట, ఇంట్లో ఒక్కరికే పెన్షన్ వస్తుందట. ఇంట్లో వచ్చిన ఒక్కరి పెన్షన్ ఆ 4 రోజుల్లో తాగి తగలేస్తాడంట. అమ్మ మద్యపాన నిషేధం అన్నారు కదా, రేట్లని పెంచేస్తామన్నారు కదా, అప్పుడు తాగుడు తక్కువ అవుతుందన్నారు కదా, అప్పుడు జగనన్న గారు అని అడిగారు. లేదమ్మా రేట్లేమో పెంచారు కనుక తాగడం మాత్రం తగ్గలేదు, అదే తాగడానికి ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు, తీరా తాగేసిన తర్వాత ఇంట్లో ఉన్న డబ్బులు పోయే, సంపాదించిన డబ్బులు పోయే, ఏమీ మిగలడం లేదు అని. మరి మద్యపాన నిషేధం ఏమైందమ్మా అని అడిగారు. ఏమి మద్యపాన నిషేధం తల్లి, ఎక్కడ చూసినా మద్యం ఉంది అంటుంది. ఈ రోజు మన రాష్ట్రాన్ని మద్యంతో వచ్చిన రెవెన్యూతో నడుపుతున్నాడు జగనన్న గారు. మరి తీరా ఎన్నికలప్పుడేమో జగనన్న గారు మద్యపాన నిషేధం, నేను 5 ఏళ్లలో మద్యపాన నిషేధం చేస్తాను, మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా అడగను అన్నాడు కదా. అన్నారా లేదా? జగనన్న గారు అన్నారా లేదా? మరి జగనన్న గారు సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలు. ఒక్క రకంగా అంటే ఒక్క రకంగా బాగుపడింది, ఎక్కడ చూసినా అసలు అభివృద్ధి కనిపించదు. ఒక రాజధాని లేదు, ఒక పోలవరం లేదు, కనీసం ఒక మెట్రో కూడా లేదు. అసలు చిన్న చిన్న రాష్ట్రాలలో కూడా ఈరోజు మెట్రోలు ఉన్నాయి, కానీ మన విజయవాడలో లేదు, మన రాష్ట్రంలో లేదు, ఎక్కడా కూడా ఒక్క మెట్రో కూడా లేని రాష్ట్రం మన రాష్ట్రం. మరి అభివృద్ధి జరిగింది అంటున్నారే, రండి చూపిస్తాము అంటున్నారే, ఏం చూపిస్తారు మీరు అభివృద్ధి? ఎక్కడ చూపిస్తారు మీరు అభివృద్ధి? అభివృద్ధి జరిగితే కదా మీరు చూపించడానికి. మీరు అభివృద్ధి చేస్తే చూడాలని మాకు ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు, అభివృద్ధి కోసం చూస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి చంద్రబాబు చేస్తాడేమో అని చూస్తున్నారు, ఆ తర్వాత జగనన్న గారు చేస్తారేమో అని చూస్తున్నారు. ఒకరంటే ఒకరైనా పట్టించుకున్నారా? ఎవరి పార్టీ వాళ్ళు స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు బీజేపీ. బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, కానీ రాష్ట్రంలో మాత్రం ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బీజేపీ పార్టీకి ఇవ్వలేదు. మన రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటును కూడా రాష్ట్ర ప్రజలు బీజేపీకి ఇవ్వలేదు. ఒక్క ఎమ్మెల్యేని గెలవలేదు బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో, ఒక్క ఎంపీని కూడా గెలవలేదు బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో. అయినా కూడా మన రాష్ట్రం మొత్తం బీజేపీ వశమైపోయింది, కైవశమైపోయింది. వాళ్ళే తాకట్టు పెట్టారు. అసలు ఇది ఎక్కడైనా ప్రపంచంలో ఉందా? ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవకున్నా, ఒక్క ఎంపీ సీటు గెలవకున్నా మొత్తం బీజేపీ బానిసలు అయ్యారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యే. వాళ్ళు బానిసలు కావడమే కాక ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా బీజేపీ బానిసలు చేసే ప్రయత్నం చేస్తుంది వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ. ఇది
పార్టీ మాకు వద్దు అని కదా ఈ రాష్ట్ర ప్రజలు బీజేపీ పార్టీకి ఓటేయలేదు. వద్దు అని కదా ఒక బీజేపీ ఎంపీని గెలిపించలేదు, ఒక బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించలేదు. మరి అలాంటప్పుడు మొత్తం మీ ఎంపీలను మొత్తం తీసుకెళ్లి బీజేపీ ఆఫీసులలోనే కూర్చోబెడుతున్నారు. బీజేపీ మాటే వింటున్నారు. బీజేపీ ఏ ఫైల్ ఇచ్చినా సంతకం పెడుతున్నారు. బీజేపీ ఏ జియో ఇచ్చిన దానికి సపోర్ట్ చేస్తున్నారు, ఏ చట్టాలు ఇచ్చిన దానికి సపోర్ట్ చేస్తున్నారు. అంటే బీజేపీకి అంతగా అమ్ముడు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతున్నాం. పోనీ బీజేపీ పార్టీ మనకు స్పెషల్ స్టేటస్ ఇస్తే మీరు బీజేపీ పార్టీకి ఊడిగా చేయండి, మాకు అభ్యంతరం లేదు. పోనీ బీజేపీ పార్టీ మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇస్తే మీరు బీజేపీ పార్టీకి ఊడిగా చేయండి, మాకు అభ్యంతరం లేదు. పోనీ బీజేపీ పార్టీ మనకి ఏమైనా మన బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తేనో మనకు రాజధాని ఇస్తేనో బీజేపీ పార్టీకి మీరే కాదు మేము కూడా సలాం కొడతాం. కానీ బీజేపీ పార్టీ చేయాల్సింది ఏమీ చేయలేదు కదా. అలాంటప్పుడు బీజేపీ పార్టీకి ఎందుకు అమ్ముడు పోయింది? వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా అడుగుతున్నా. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ బీజేపీని వ్యతిరేకిస్తూనే వచ్చారు. బీజేపీ పార్టీకి తెలిసిందల్లా ఒక మతాన్ని రెచ్చగొట్టడం, ఇంకో మతాన్ని అవమానించడం, వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడం, ఆ మంటలో చలి కాచుకోవడం. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు బీజేపీని ప్రతిసారి వ్యతిరేకించారు. అలాంటి బీజేపీ పార్టీకి ఆయన కొడుకు జగనన్న గారు ఇంతగా అమ్ముడుపోతారని ఎవరు ఏ రోజు అనుకోరు. మళ్ళీ చెప్తున్నా బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే మణిపూర్ లో జరిగిన సంఘటనలే మళ్ళీ జరుగుతాయి, ప్రతి చోట జరుగుతాయి. అక్కడ క్రైస్తవులు ఎలాగైతే ఉచ్చపోతు ఇలా గొంతు కోసి చంపారు అదే జరగబోతుంది. అందుకే చెప్తున్నా బీజేపీ ఎవరికి శ్రేయస్సు కాదు. రాహుల్ గాంధీ గారు స్వయంగా చెప్పిన విషయం, నేను ప్రధానమంత్రి అయినాక మొట్టమొదటి సంతకం చేసేది ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఫైల్ మీద. ఆలోచన చేయండి. ఒక మనిషికి ఎంత కోరిక లేకపోతే, ఆంధ్రప్రదేశ్ మీద ఎంత చిత్తశుద్ధి లేకపోతే, నేను ప్రధానమంత్రి అయినాక మొట్టమొదటి సంతకమే ఆ రాష్ట్రం కోసం చేస్తాను అని చెప్తారు. అంతగా ప్రేమిస్తుంది రాజశేఖర రెడ్డి గారు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ. అందుకే చెప్తున్నా మీరందరూ ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీని బలపరచాలి అని ప్రజల్లోకి వెళ్ళి చెప్పండి. అందరికీ ఒక బాధ్యత ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తకి ఈ రోజు ఎన్నికల వేళ 2 నెలలు ఉన్నాయేమో, ఈ ఎన్నికల వేళ ఒకే బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సైన్యంలా, ఒక సైనికురాలిగా, ఒక సైనికుడిగా తయారవ్వాలి. ప్రతి రోజు ఒకటే పనిగా పెట్టుకోవాలి. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కాంగ్రెస్ పార్టీ తిప్పుకోగలము, ఎవరికి మనం బోధించాలి, ఎవరికి చెప్పాలి, ఎవరిని మనం ఓట్ల కాంగ్రెస్ పార్టీకి ఓటు బేసు పెరిగేటట్టు ఎలా చేసుకోగలము అని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆలోచన చేసి ఈ 2 నెలల పాటు ప్రతి ఒక్కరు చేయగలిగిన కృషి మీరు చేయండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మనకు స్పెషల్ స్టేటస్ కూడా వస్తుంది. మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది అనగానే 24 గంటలు కూడా మీకు టైం ఇవ్వలేదు సమావేశం అవడానికి. ఇంతమందిగా వచ్చారు రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలని, ఆశీర్వదించాలని. మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.